అందరికి ఈరోజు అయితే టమోటా చారు అలాగే దాంట్లోకి అయితే క్యారెట్ కర్రీ వేస్తున్నా. అలాగే ఇక్కడైతే బెండకాయ కూడా ఉంది, బెండకాయ కూడా వేస్తాను. అన్నం అయితే వేడివేడిగా వేసేసిన, పొద్దునైతే ఉప్మా కూడా వేసేసిన. పిల్లలు అయితే తినేసి ఆడుకుంటున్నారు. ఈరోజు అయితే హాలిడేస్ కదా, అందుకని టమాటా రసము అలాగే క్యారెట్ కర్రీ వేస్తున్నా. నేను కూడా చూస్తాను. ఉప్పు పసుపు వేసేసి ఉడకబెట్టేస్తాను. ఇవాళ అమ్మ ఏం చేస్తుంది? వాళ్ళమ్మ ఉంటాయి. క్యారెట్ కోసిస్తా, పొడుగు కోసిస్తా. నీకు కూడా కోసిస్తా చూడు. ఇప్పుడైతే కట్ చేసేసిన క్యారెట్ నేను ఇద్దాం. క్యారెట్ అయితే కట్ చేస్తున్నా. ఇప్పుడు క్యారెట్ అయితే ఇట్లా సన్నగా అయితే కట్ చేసేస్తా. ఎందుకంటే ఉడకబెట్టని అట్లనే తాలింపు వేసేసి నూనెలో మగ్గబెట్టేస్తా. ఉడకబెట్టామంటే నీళ్ళల్లో పోతుంది, టేస్ట్ కూడా ఉండదు. కొందరు ఉడకబెట్టి చేస్తారు. ఇట్లా నూనెలో మగ్గబెట్టుకొని టమాటో వేసి చేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే ఇట్లనే కట్ చేసేస్తా మొత్తము. అలా అందరికి ఈరోజు ఏం పెట్టామంటే టమోటా చారు, ఇంకా క్యారెట్ కర్రీ. అందరు ఎలా ఉన్నారు? ఇంకా అందరు ఎలాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. చేసుకున్నాము క్యారెట్ కోసి చాలా బాగున్నాము. ఇంకా ఇప్పుడు కొంచెం అయిపోయినాక క్యారెట్ తింటాం. అక్కడ చూడు నేనా సబ్జెక్ట్ చేసుకుంటే సబ్జెక్ట్ చేసుకోండి. బాయ్. ఇప్పుడైతే టమోటా కట్ చేసిన, ఇంకా క్యారెట్ అయితే ఇంకా కొన్ని ఉన్నాయి కట్ చేసేసా. ఇంకా అంత లోపల అయితే పసుపు, ఉప్పు వేసేసా, లావు ఉప్పు. ఇంకా పసుపు చిన్నగా మంట మీద సిమ్లో పెట్టేసి బాగా మగ్గించుకున్నా ఒక 10 నిమిషాలు. ఇంకా అంతలోపు అయితే క్యారెట్ కూడా కట్ చేసేస్తాను నేను. ఇంకెంతలో అయితే బాగా కూడా పెట్టినా క్యారెట్ కర్రీ తర్వాతకి ఎనికా. ఇంకా టమోటాలు అయితే 2 కోసేసిన, ఇంకా ఉల్లిగడ్డ ఒకటి తర్వాతకి వేయాలా. ఇంకా కర్రీకి అయితే ఆయిల్. ఇంకా అయితే చారు కూడా ఒకసారి చూసేస్తా. మధ్యలో ఒకసారి కలిపేసినామంటే ఇంకా ఏడన్నా కొంచెం గట్టిగా ఉన్న టమాటా కూడా మెత్తగా అయిపోతుంది. మిక్సీ పట్టుకోవచ్చు, లేదా చేతో మెత్తగా పిసికేసి అట్లా కూడా వేసి ఇట్లయితే ఈజీగా అవుతుంది అనమాట టమాటా రసం కూడా. ఇంక ఇప్పుడైతే అక్కడ నూనె వేడి అవుతుంది. నేనైతే అంత లోపలైతే ఉల్లిగడ్డ కట్ చేసేస్తా. నూనె బాగా వేడైపోయింది. ఇంకా ఉల్లిగడ్డ అలాగే పచ్చి కరివేపాకు
ఇక్కడైతే టమోటా క్యారెట్ కడిగేసి కట్ చేసి పెట్టేసిన. ఉల్లిగడ్డ అయితే కొంచెం దూరగా వేస్తే టమోటా కూడా వేసేసా. ఇట్లా టమోటాలని క్యారెట్ ఇవి కూడా బాగా మగ్గిపోతాయి అన్నమాట. టమోటా కూడా వేసేసిన. ఇంకా ముందుగా కడిగేసి పెట్టిన క్యారెట్, కొంచెం పసుపు, ఉప్పు వేసేస్తా. పసుపు, సాల్ట్ వేస్తే, ఎందుకంటే క్యారెట్ మనం నీళ్ళు వేయం కదా, నూనెలోనే మగ్గ పెట్టుకుంటాం కాబట్టి సాల్ట్. ఇంకా తర్వాత కావాలంటే చూసి వేసేస్తాను సాల్ట్. ఒకసారి అయితే కలిపేస్తాను. పసుపు ఉప్పులు అయితే తొందరగా మగ్గిపోతాయి, క్యారెట్ కూడా మెత్తగా అయిపోతాయి. తర్వాత కారం వేసుకుంటా. సిమ్లో పెట్టేసి మూతేసేస్తాం. మూతేసేసి బాగా ఒక 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు అయితే మగ్గ పెట్టుకుందాము. ఇంకా అంత లోపల అయితే చారు కూడా రెడీ అయిపోయింది. ఇంకా పప్పు గుత్తి అయితే కలిపేస్తాను. చారు మెత్తగా అయిపోయినాయి టమాటాలు. పప్పు గుత్తితో అయినా అనొచ్చు, లేదా పప్పు గంట కన్నా కూడా మెత్తగా అయిపోతే. ఇంకా మెత్తగా అయిపోయినాయి. మరి మెత్తగా లేకుండా ఇట్లా కొంచెం ఉంటే టమోటా బాగుంటుంది తినేటప్పుడు. టమోటా మనకి నోటికి తలుగుతుంటే చాలా టేస్ట్ ఉంటుంది. టమాటా రసం ఇట్లా ఆలు ఫ్రై అయినా, క్యారెట్ ఫ్రై అయినా, ఇంకా పచ్చిమిరకాయల చట్నీ అయినా, ఏదైనా సరే చాలా బాగుంటుంది టమాటా చారులేకైతే. ఈరోజైతే పిల్లలు ఇంటికాడ ఉన్నారు కదా, హాలిడేస్, అందుకని క్యారేజీలకి టమాటా చారు, పప్పు చారులు అయితే పంపిణీకే క్యారేజీలో చల్లిపోతుంది. అందుకని ఇంకా ఈరోజు టమాటా చారు చేస్తున్నా. ఇంకా నీళ్ళు పోసేస్తా తగినవి. మనకి ముందుగానే ఉడికిపోయినాయి కాబట్టి టమాటాలు ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఇంకా కారం, 2 ఉల్లిగడ్డలు కట్ చేసేసా. చారులేకి ఉల్లిగడ్డ వేస్తే బాగుంటుంది. 2 ఉల్లిగడ్డలు నేనైతే కట్ చేస్తున్నా. ఉల్లిగడ్డలు ఇంకా ఉల్లిగడ్డ అయితే ఒకటి వేసేసిన, ఇంకొకటి వేసేస్తా. ఇంకా కారం అయితే తగినంత చేసేస్తా. అలాగే చారులోకి అయితే పచ్చికరివేపాకు, పచ్చి అల్లం ఉంటే బాగా టేస్ట్ ఉంటుంది. కారం అయితే తక్కువనే వేసిన. ఒకసారి అయితే కలిపేస్తా, ఎందుకంటే ముందుగానే ఉప్పు వేసినాను, ఇంకా పసుపు వేసేసిన కాబట్టి ఇప్పుడేం పసుపు వేయలేదు, ఉప్పు వేయలేదు. తర్వాత ఒకసారి చూస్తా కారం ఉప్పు కాకుంటే. కారం అయితే సరిపోతుంది, చప్పకుంటేనే బాగా ఇష్టంగా తింటారు కదా పిల్లలు. దీంట్లోకి అయితే అప్పడాలు కూడా ఉన్నాయి. ఇంకా తినేటప్పుడైతే ఏం చేస్తా, ఎందుకంటే ఇప్పుడే ఎంచి పెట్టినామంటే చల్లగా మెత్తగా అయిపోతాయి, తినరు కూడా పిల్లలు. అందుకని ఇంక ఇప్పుడైతే మూతేసి ఉడికించుకుందాం పెద్ద మంట మీద. ఒకసారి అయితే క్యారెట్ కూడా చూసేస్తా, ఒకసారి అయితే కలిపేస్తా. క్యారెట్ కూడా ఇట్లా టమోటా నీళ్ళని ఇవి బాగా మగ్గిపోతాయి. ఇంకా అంత లోపల ఇవి సిమ్లో పెట్టేసి మగ్గబెట్టేస్తాను. ఇంకా చారు కూడా ఉడికిపోతుంది. ఇంకా అంత లోపల అయితే బెండకాయ కూడా కడిగేసి కట్ చేసి పెట్టేస్తాను. ఒకసారి అయితే చారు చూసేద్దాం. చారు అయితే బాగా మరిగిపోతుంది. ఇంకా ఇదైతే కొంచెం పెద్ద మంట మీద పెట్టి ఇప్పుడు ఉడికించిన. ఇంకా సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. మళ్ళీ లేదంటే పొంగితే చారు బాగుండదు. ఇంకా ఇదైతే క్యారెట్ కర్రీ కూడా చూసేద్దాం. ఇది కూడా బాగా మగ్గిపోయింది. ఇంకా కారం అయితే వేసేస్తా.
ఇట్లా మగ్గినాక వేసుకుంటేనే బాగా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఒకసారి కలిపేస్తాను. ఇది చపాతీకైనా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. క్యారెట్కి అయితే కారం కలిసేలాగా కలిపేస్తా. మనకి క్యారెట్ కదా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మనం నూనెలోనే మగ్గించుకుంటున్నాం కాబట్టి ఇవి మెత్తగా ఉడకాలి కాబట్టి దీంట్లోనే మగ్గిపోతుంది. ఇంక ఇదైతే కలిపేసి ఇంకా సిమ్లో పెట్టి ఉడికించేస్తాను. ఇంకా చారు కూడా ఉడుకుతుంది. ఇంకా చారు అయితే సిమ్లో ఒక 5 నిమిషాలు అయితే మగ్గిస్తాను. ఇప్పుడైతే చారు, పచ్చి కొత్తిమీర, ఇంకా కరివేపాకు, అల్లం, ఎల్లిపాయలు అయితే తీసుకున్నా, ఇక్కడ దంచుకున్నా నేను. పచ్చి అల్లం, తొడిమేతోనే దంచేసినామంటే ఎల్లిపాయ, అల్లం అన్నీ టమాటాకి బాగా పట్టుకుంటాయి. జలుబులు అవన్నీ ఉండే గొంతు నసనస అనేది ఉండే కూడా తగ్గుతుంది అనమాట. ఇంక ఇప్పుడు వేసేసిన ఇదైతే ఒక 5 నిమిషాలు మరిగించేస్తాను. ఇవల్ల వేసిన కదా మరుగుతుంది. ఇంకా చారు అయితే బాగా ఉడికిపోయింది. ఇంకా ఇట్లా దగ్గరకు అయింది కదా, చాలా టేస్ట్ ఉంటుంది. ఇంక ఇప్పుడైతే దీంట్లోకి తాలింపు వేసేస్తా. ఇంకా ఇప్పుడైతే తరువాత గంట ఎండుమిర్చి, పచ్చి కరివేపాకు అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా తేమ పోతే ఆయిల్ పోసేస్తా. ఆయిల్ అయితే పోసేసిన, ఆయిల్ వేడి అవుతుంది. నేనైతే ఎల్లిపాయలు వలిసేసిన, పచ్చి కరివేపాకుని, ఎండుమిర్చింది. ఇంకా ఈతలైతే ఒకసారి క్యారెట్ కర్రీ చూసేస్తా. దగ్గరికి అయిపోయింది క్యారెట్ కర్రీ అయితే. నీళ్ళ చుక్క వేయకుండా మొత్తం బాగా మగ్గిపోయింది. ఇంకా 2 నిమిషాలు అయితే మగ్గిపోతుంది. వేడి వేడి అన్నం, క్యారెట్ కర్రీ అయినా చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా లాస్ట్కి అయితే నేను ధనియాల పొడి, పచ్చి కొత్తిమీర ఒక్కటి వేసేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి అలాంటివి ఏం వేయను. ఇంకా నూనె వేడే కావాలి, ఒక 2 నిమిషాలు కావాలి. అలాగే ఎండుమిరపకాయ, చారులోకి ఎండుమిరపకాయ వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా అదైతే దూరగా కావాలి. ఇంత లోపల కరివేపాకు కూడా వేసేస్తా. కరివేపాకు అన్నీ వేసేసిన ఒక 2 నిమిషాలు అయితే తర్వాత అయితే బాగా వేయాలి. ఏం బాగుంది అంటుంది. తర్వాత అయితే ఎర్రగా అయిపోయింది. ఇంకా చారు అయితే తాలింపు వేసేస్తా. ఇట్లా స్టవ్ మీద పెట్టి చారు ఉడికేటప్పుడు తర్వాత వేస్తే బాగుంటుంది, అందుకని పెట్టేసిన. ఇంకా టమాటా చారు కూడా రెడీ అయిపోయింది. ఇట్లా ఒక్కసారి చూస్తాము. ఇట్లా ఇంకా ఉడుకుతుంది, బాగా మరుగుతుంది. ఇంకా చారు, టమాటా చారు అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇదైతే దింపేసి ఇంకా బెండకాయకి ఫ్రై అంటే పెన్నం మీద దించేసి పెన్నం మీదనే తిరువాత వేసేస్తాను నేను. పెన్నం అయితే కొంచెం వేడెక్కాలి. పెన్నం అయితే బాగా వేడైంది. ఇంకా ముందుగా కట్ చేసిన బెండకాయ కడిగేసి కట్ చేసిన, అట్లా కట్ చేసుకుంటే దుమ్ము ఉంటుంది అన్నమాట మనకి, అందుకు కడిగేసి బెండకాయ కర్రీ చాలా బాగుంటుంది. ఏం వేయకుండా ఉప్పు కారం వేసుకొని ఇట్లా పెన్నం మీద ఒక టమాటో వేసి ఉల్లిగడ్డ వేసి చేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా నేనైతే ఇవి బాగా ఏం చేస్తా, దూర ఇట్లా బెండకాయ అయితే ఇంకా కొంచెం దూర వేయాలి.
మళ్ళీ ఎక్కువ మాడిపోతే బాగుండవు. ఇంకా ఒక 2 నిమిషాలు అయితే వేగిపోతాయి బెండకాయలు. ఇంకా బెండకాయలు అయితే వేయించి తీసేసినాను. ఒక పెన్న మీద అయితే ఆయిల్ వస్తుందా. మనకి బెండకాయ ఫ్రైకి కాబట్టి ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదు. ఇట్లా దూరగా వేయించుకోవాలి. మళ్ళీ ఒట్టిగా అయితే బాగుండవు. ఫ్రెష్గా ఉన్న బెండకాయలు ఇట్లా దూరగా వేయించుకొని చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇంకా నూనె కూడా పోసేసిన, నూనె వేడవుతుంది. అంతలో పొల్ల అయితే క్యారెట్ కర్రీ కూడా చూసేద్దాం. క్యారెట్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. కొంచెం ధనియాల పొడి వేసేసి ఒకసారి కలిపేస్తా. క్యారెట్ కూడా బాగా మగ్గిపోయింది. ఇంకా కలిపేసిన క్యారెట్ కర్రీ, వేడి అన్నం, బెండకాయ అలాగే టమాటా రసం కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కొత్తిమీర, ఇంకా స్టవ్ అయితే బంద్ చేసేస్తా. ఇంకా నూనె అయితే వేడి కావాలి. అంత లోపల నూనె అయితే వేడైపోయింది. ఉల్లిగడ్డ, పచ్చి కరివేపాకు ఇదైతే ఒకసారి కలిపేస్తా. అలాగే ఒక టమాటా కూడా తీసుకున్నా. ఒక టమాటా కడిగేసినాను. ఇప్పుడైతే కట్ చేసేస్తా. ఎవరైనా ఇట్లా చేయకుంటే బెండకాయ ఇట్లా పెన్న మీద వేసుకోండి. చెప్పకూడదు, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒక టమాటా కూడా వేసేసిన, ఒకటి కట్ చేసి కొంచెం పసుపు, సాల్ట్ వేసేస్తా. మనం ఇట్లా వేసేసి పచ్చడిపై దంచేసినామంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే సాల్ట్ తగినంత. ఇదైతే ఇట్లా మగ్గన వేసేస్తా. ఒక 2 నిమిషాలు కలిపేస్తా. ఆయిల్ తక్కువ వేసుకోవాలి బెండకాయకి. ఇంకా ఇప్పుడైతే ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయలు అయితే వేసేసి ఒకసారి కలిపేస్తాను బాగా పట్టేలాగా. ఇప్పుడు కలిపేటప్పుడు సిమ్లో పెట్టుకుంటే మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు కలిపేసి ఒకసారి అయితే మూత వేసి పెట్టేస్తా సిమ్లో. ఒకసారి అయితే చూసేద్దాం. టమోటా అంత బాగా మగ్గిపోయింది. ఇప్పుడైతే తగినంత కారం, కొంచెం చాలు. ఇంకా పచ్చి ఎల్లిపాయ దంచి వేస్తున్నా. ఒకసారి అయితే ఇది కలిపేస్తాను. మీరు కారం దండి కావాలంటే దండి వేసుకోవచ్చు. నేనైతే కొంచెమే వేసిన. ఇట్లా పిల్లలు కూడా బాగా తింటారు. బాగా ఉప్పు కారం పట్టేలాగా కలిపేసిన. పచ్చి కరివేపాకు కూడా మొత్తం వేసేసిన. ఇంకా మనకైతే బెండకాయ వేపుడైతే రెడీ అయిపోయింది. మళ్ళీ ఎక్కువ పెడితే మాడిపోతుంది. ఇంకా ఫైనల్ కొత్తిమీర. ఇంకా బెండకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే బంద్ చేసేసిన. అన్ని వంటలు అయితే రెడీ అయిపోయినాయి. వేడిగా వంటలు అయితే అన్నీ అయిపోయినాయి. ఒకసారి అయితే చూసేద్దాం రండి. క్యారెట్ ఫ్రై, బెండకాయ ఫ్రై, దాంట్లోకి వేడి అన్నం, టమాటా చారు,
ఇవేనండి ఈరోజు వంటలు అయితే. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.